అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ మధ్య కాలంలో గత 2 నెలల నుంచి అయితే 120కి పైగా కేసులు సేమ్ టు సేమ్ వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది లవర్ తో, ఇలాంటివి. అండ్ మొన్న అయితే ఒక న్యూస్ వచ్చింది, ఏమనంటే 2 పిల్లలకి ఇసమేసి చంపేసి లవర్ తో పారిపోయింది వైఫ్ అని. ఈ మధ్య కాలంలో 120 కేసెస్ సేమ్ ఓన్లీ వైఫ్ హస్బెండ్ ని చంపింది వేరే వాడి కోసం అని చెప్పేసి వస్తున్నాయి. దీన్ని మనం ప్రాక్టికల్ గా చూస్తే సరే ఏదో కంఫర్ట్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, విడిపోయారు ఆ విధంగా చూస్తాము. కానీ ఒక రకంగా చెప్పాలంటే పురాణాల్లో ఎలా ఉండేది, అసలు అప్పట్లో హస్బెండ్ వైఫ్ ఎలా ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. ఒకసారి పెళ్ళి అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాల్సిందే, అలా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చిన్న అండర్స్టాండింగ్ లేదని విడిపోతున్నారు, చంపేస్తున్నారు కదా. దీన్ని మరి శివరుద్ర సాధు గారు అసలు ఏ కోణంలో చూస్తున్నారు అన్నది అయితే మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. గురుగారు, సో ఇంట్రోలో చెప్పింది అయితే మీకు అర్థమైపోయింది. 120 కేసెస్ జస్ట్ 2 months లోనే ఓన్లీ వైఫ్ లో హస్బెండ్ లను చంపేశారు, అది కూడా అక్రమ సంబంధం కోసం. దీన్ని మీరు ఎలా చూస్తారు? అక్రమ అనే విషయం మాట్లాడినప్పుడు అమ్మా మనం కొంచెం వెనక్కి వెళ్తే, పూర్వము పెళ్ళిళ్ళ విషయంలో పెద్ద మనుషుల యొక్క ఆలోచన చాలా ముఖ్యంగా ఉండేది. అవును, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడడం అయితే. రెండో విషయము, ప్రతి ఒక్క వాళ్ళు ఒక కుటుంబం బాగుండాలనేదే వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఉండేది. ఈరోజు మనం మాట్లాడితే, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడున్న సమయం మాట్లాడితే అమ్మా, పలుకుబడి ఒకటి, డబ్బు అంటే ఫైనాన్స్, తర్వాత నీ యొక్క పరపతి, నువ్వేంది నేనేంది అనేది ఎక్కువ శాతంగా ఈ రోజు విడిపోతున్న జంటల్లో కనబడుతుంది. బాగా చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువు లేకుండా మామూలుగా ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నారు. మీరు అన్నట్టు అమ్మా, ఇందులో కామం పనిచేయట్లేదు. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ జంటలు విడిపోతున్నాయి, ఎవరు పైశాచికంగా విడిపోతున్న దాంట్లో చాలా మంది మీరు అన్నట్టుగా సెక్షువల్ గా హరాస్మెంట్ లేకపోతే సెక్షువల్ సాటిస్ఫాక్షన్ గా విడిపోవట్లేరు. ఇక్కడ విడిపోతున్న దానివల్ల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా, వాళ్ళు నీవెంత నేనంత అన్న విషయం వచ్చేసింది. ఇప్పుడు 10 మంది సమక్షంలో తాళి కట్టిన భర్తనే కడతీర్చడానికి ఒక వ్యక్తి పోతే, ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు, కట్టుకున్న భార్యనే మధ్య మత్తులో తలబగల కొట్టాడా లేకపోతే ఇంకేదో చేశాడా అన్న దాంట్లో మీరు గమనించి చూస్తే అమ్మా, వెనక వైపు నుంచి వాళ్ళ యొక్క వంశాల అభివృద్ధి, వాళ్ళ వంశంలో ఉన్న గొప్పతనాలు మంచితనాలు గమనించి చూస్తే అమ్మా, ఫ్యామిలీ హిస్టరీ చాలా ముఖ్యంగా మాట్లాడుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పాలి. ఒక పెళ్లి అంటే విలువేందో చెప్పాలి, ఆడపిల్ల విలువేందో చెప్పాలి, పురుషుడు విలువేందో చెప్పాలి. ఇలాంటి విషయాలు ఎక్కడా చెప్పట్లేరు. చెప్పకపోవడం వల్ల ఏమైతుంది, పెళ్లిళ్ళల్లో కేవలము శారీరక వ్యామోహం అనేది ప్రత్యేకంగా చోటు తీసుకుంటుంది. ఇప్పుడు శారీరక వ్యామోహంతో విడిపోయినామని ఇంతవరకు స్టేట్మెంట్ అవ్వలేరు. మీరు గమనించండి, నన్ను ఈయన సుఖపెట్టలేడు, నేను సుఖపడలేదు, అందుకు విడిపోయినా అని ఇంతవరకు స్టేట్మెంట్ లేదమ్మా. అయితే అలాంటివి ఉన్నాయి, కానీ ఓపెన్ స్టేట్మెంట్ మీరు మాట్లాడిన దాంట్లో ఏమున్నదంటే అమ్మా, నీకంటే మంచోడు, బెటర్ ఆఫ్ బెటర్ నువ్వు లేకపోతే ఆయన అన్న ఫీల్ లోనే ఇన్స్టాగ్రామే గానీ ఫేస్బుక్ గానీ, అదే ప్రత్యక్షంగా ఉన్న భర్తని భార్యని అర్థం చేసుకోలేని మనము ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఉన్న తెలియని ఎవరినో అర్థం చేసుకోగలము అమ్మ. వాడు 4 నెలలకు 5 నెలలకు వాడి రూపం చూపిస్తాడు. రూపం చూపించిన తర్వాత వాడిని మళ్ళీ చంపడమా, లేకపోతే ఈమె సావడమా, లేకపోతే ఇక్కడ విలువ లేదని చెప్పేసి ఊరేసుకోవడమా, ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు జరుగుతుందని అంటే, ఇక్కడ మరోసారి ఒక సాధువునైనా నేను మీ అందరికి చెప్పింది ఏంటంటే అమ్మా, తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది. మీ పిల్లలు ఎక్కడికి పోతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క స్నేహం ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతున్న యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మద్యానికి బానిసనా, సిగరెట్లు తాగుతాడా, లేకపోతే ఇంకేదైనా మత్తు పదార్థాలు తీసుకుంటాడా, ఆయన గారి యొక్క నడవడిక ఎలా ఉంటుంది, ఎడ్యుకేటెడా నాన్ ఎడ్యుకేటెడా, గుణవంతుడు కాదా, ఇవన్నీ విశేష వివరణలు తల్లిదండ్రులు గమనించాలా. ఒక విషయం అయితే అమ్మా, పిల్లలని కూడా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఉండి అన్ని విషయాలు మాట్లాడుకోకూడదు. ఒకప్పుడు అంటే అమ్మ ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఆ ఉమ్మడి కుటుంబాలలో ఏమైనా విషయం వస్తే బాబాయిలు కానీ మామయ్యలు కానీ పెద్ద నాన్నలు చిన్న నాన్నలు సమస్య పరిష్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు 1 రూము 2 రూములు 3 రూములు అయిపోయేసరికి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న ప్రతి విషయం పిల్లలు గమనిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ప్రైవసీ లేదమ్మా. శారీరకంగా అన్న విషయము చాలా చిన్నది, కానీ జీవితంలో ఒక తల్లిదండ్రులు పడుతున్న ప్రతి విషయము పిల్లలకు తెలిసేలా చేయాలి. కష్టపడుతున్నాం, మేము ఈ విధంగా ముందుకు పోతున్నాము, సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాకనే నెలకు జీతాలు వస్తున్నాయి అనేది తెప్పట్లేరు. ఈ తల్లిదండ్రులు చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, నువ్వు ఏమైనా చేయినానా మేము ఉన్నాము నీ వెనకాల, ఏ ఫీజు కట్టాలన్నా ఏం చేయాలి కష్టపడి తెచ్చి కడతాము, లేకపోతే ఏదైనా చేసి కడతామని ఆ
ధైర్యం ఏమవుతుందంటే వాళ్ళకి నెగిటివ్గా పోతున్నది. మా అమ్మ నాన్న నాకు ఏమైనా చూసుకుంటారు, వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు పెద్ద పెద్ద ఎవరో పలుకుబడి ఉన్న వాళ్ళతో మాట్లాడతారు చేస్తారన్న వైల్డ్ డిస్కషన్ వచ్చి నువ్వేంది నేనేంది అని అంటున్నారు. నిన్నగాక మొన్న మాకు అందిన విషయం ఏంటంటే మా స్కూల్ పిల్లలు కొట్లాడుకునే విషయాల్లో మా నాన్న వచ్చి మీ నాన్నని కొడతాడు అంటున్నాడంట. ఆ అక్క అవతల వ్యక్తి అంటున్నాడంట మా నాన్నని మీరు కొడితే మీ నాన్నని మా నాన్న గట్టిగా కాలుతోనే తంతాడు అంటున్నాడంట. అంటే మాటలు పిల్లలు ఆ విధంగా పోతున్నారంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎన్నిసార్లు గొడవ పడుతున్నారు ఇంట్లో, అంటే వాళ్ళు ఏ విధంగా మాటలు మాట్లాడుతున్నారు. ఆ పిల్లలని అలా వదిలిపెట్టిన తర్వాత బయట వాళ్ళు తిరుగుతున్న వాతావరణం ఎలాంటిది, చదువుకుంటున్నారా చదువుతలేరా, ట్యూషన్లలో వేసినంత మాత్రాన చదువు అబ్బుతుందా అమ్మ? అలా అబ్బదు. ఆ ట్యూషన్లో ఉన్న టీచర్ గుణగణాలు ఆ పిల్లలు హోంవర్క్ తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర రాసిన తర్వాత తల్లిదండ్రులు గమనించాలి. అవన్నీ ఏమి గమనించకుండా ఇంతింత భారేడు బుక్కులు బ్యాగులు వేసినప్పుడు ఆ బిడ్డ ఖాళీ రెస్పాన్సిబిలిటీగా పోవడము రెస్పాన్సిబిలిటీగా రావడమే కానీ ఫీల్ అవుతలేడు. అంటే మా అమ్మ మా నాన్న పెడుతున్న బాధ మాకు చదువు రూపంలో వస్తే మేము సంస్కారవంతులమయ్యి రేపటి రోజు మా ఊళ్ళని గొప్పగా చూసుకుంటాం అనేది రావట్లేదు. నన్ను ఎందుకు పుట్టించామంటున్నాడు ఒక అతను. నన్ను ఎందుకు పుట్టించుకున్నావు అని అన్నప్పుడు నీకు చేతగానప్పుడు అని అంటుంటే అలా పుట్టించుకున్నావు అని అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారే కానీ సమాధానం చెప్పుతలేరు. నేను ఎలా కన్నా ఎలా పెంచాము నీకు ఎలాంటి పరిస్థితులను ఇచ్చామని తల్లిదండ్రులు ఈరోజు చెప్పట్లేరు. చెప్పినప్పుడే కదా అమ్మాయో ఈ తల్లిదండ్రులు కొట్లాడుతున్నప్పుడు ఆ కిందున్న పిల్లలు ఏం ఆలోచిస్తారంటే మేము చాలా చాలా చిన్న బతుకులలో ఉన్నాం, మేము చాలా చీప్గా ఉన్నాము, మమ్మల్ని ఎవరు చూడరు, మా చుట్టాలు రారు, ఎవరైనా వచ్చినా ఎక్కువ రోజులు ఉండరు, ఎందుకంటే మా పరిస్థితులే అలా ఉన్నాయని చెప్పి ఈ పిల్లలంతా ఫ్రీడమ్ కోసం బయట ఎతుకుతున్నారు. తల్లి ఇల్లు స్వర్గంగా ఉండాలి అనేది చెప్పేది తల్లిదండ్రుల చేతుల మీద చాలా డిపెండెన్సీ. పిల్లలు 5 నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చినప్పుడే 99% చెడిపోతారమ్మా. మనందరం చేయాల్సింది ఏంది, గమనించాల్సింది వదిలిపెట్టి ఈరోజు తల్లిదండ్రులు విడిపోతున్నారు. నేను ఒప్పుకుంటా అమ్మా, చంపుతున్నారు ఒప్పుకుంటాను, కానీ గుణగణాలు లేని వాళ్ళే ఉన్నారు కదా. మరి ఈ సమాజము ఎంతో చక్కగా ఇప్పుడు మా నాన్నలు మా అమ్మ మా తాతలు ముత్తాతలు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నలు మరి సంసారం ఎలా చేసుకుంటారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. మరి ఇప్పుడున్న జనరేషన్కే ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే పెంపకాల్లో లోపాలు. ఈ పెంపకాల లోపాలు ఎలా ఉన్నాయంటమ్మా, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అనడం కాదు. ఒకప్పుడు పెద్ద మనుషులు కానీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే బిడ్డ కష్టం సుఖం 2 చూస్తేనే జీవితము, కష్టపడితేనే ₹1 వస్తుంది నాయన, నువ్వు ఇలా తినాలి నాతో పాటు నువ్వు రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ గుణగణాలు ఆ బాధ తెలిసేదమ్మా. ఇప్పుడు అలా లేరు తల్లిదండ్రులు. ముమ్మాటికి చెప్తున్నాం కదా, గొడవ అయితే గొడవ, నువ్వు ఏడికైతే ఆడికి, ఏమనంటే పోలీస్ కమిషన్లో పోతామని అంటున్నారు కదా. తల్లిదండ్రులు చేస్తున్నదే ఇక్కడ 80% ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీరన్న కామం గురించి మాట్లాడితే అమ్మా, ఇక్కడ ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ కామం గురించి అని చెప్పి బయటికి కడప దాటాడు. మనం గమనించాల్సిన విషయం ఒకటి, ఎందుకంటే ఒక స్త్రీ తప్పు చేయాలంటే కడపకు కూడా తెలియదు అని చెప్పేసి ఒక శాస్త్రం కూడా ఉంది మన దగ్గర. అలా పురుషుడు కూడా తప్పులు 100 వేసుకుంటూ వస్తున్నాడు, 100 మంది సమాజం ఇస్తున్నారు. కానీ ఎవరు మరణాల వరకు పోతున్నారు తెలుసా అమ్మ, మానవ జన్మకి అర్హత కలిగని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. పైశాచికత్వంలో ఉన్నవాళ్ళు, మద్యానికి బానిసైన వాళ్ళు, ఈ ధూపాలు ఏమంటారు సిగరెట్ తాగుతారు కదా, అవి మత్తు పదార్థాలు తీసుకుంటారు కదా, వీళ్ళందరూ ఆలోచన ఏం చేస్తారంటమ్మా, దే థింక్ అబౌట్ బెటర్ సొసైటీ. వాళ్ళ లిమిట్ దాటి పెద్దగా ఉన్న ఫలంగా ఆకాశం అందాలనుకున్న వాళ్ళ జీవితం ఈరోజు నాశనం అవుతుంది. ఎందుకు చంపుతున్నారంటే ఈ పెనిమిటి సంపాదన తక్కువ, అంటే పెనిమిటి అంటే భర్త, ఈ ఇల్లు సంసారం అనేది చిన్నది, ఈవిడకేమో కోరికలు పెద్ద పెద్దగా ఉంటాయి, లేదా ఆ పురుషుడికి కోరికలు పెద్ద పెద్దగా ఉండేసరికి అత్తామామల మీద డిపెండెన్సీ, వాళ్ళు ఇయ్యలేని పరిస్థితులు ఉండి వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఏదో బతుకుదామని అనుకునేసరికి ఆ బతుకులో మార్పులు చేర్పులు ఈయన గారు వస్తున్నారు. ఈరోజు చూడడమ్మా, భర్తలని చంపుతున్నారన్న మాట ఒకటి వచ్చింది. అంటే ఆడపిల్లలు భర్తలని విషం పెట్టు ఉరి పెట్టు లేకపోతే ఇంకేదో చేసి వదిలి వెళ్తున్నారు కదా. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటమ్మా, ఆడపిల్ల గడప దాటి బయటకు వస్తున్నది అంటే అక్కడ 3 వ్యక్తుల పాత్ర ఉంటుంది. ఒకటి మొట్టమొదట పెళ్ళైన భార్యది భర్త రెస్పాన్సిబిలిటీ, తర్వాత భర్త యొక్క తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. ఈ 3 దాటి ఆవిడ అంతటి పైశాచత్వానికి వచ్చింది అని అంటే ఆ గుణగణాలు లేకుండా ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నావు అని అర్థం. ఆ పురుషుడికి కూడా గుణగణాలు మరి చూసుకోవాలా, మంచా చెడా మర్యాద పంచాయతీలో పెట్టాలి కదా, అలాంటివి లేవని అర్థం. ఇప్పుడు పురుషుడు కూడా చూడమ్మా, నేనేదైనా చేసుకుంటాను అనుకుంటున్నా, నేను ఎవరైనా వచ్చినా చూసుకుంటా, నువ్వు ఎవరినైనా పిలువు, నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని అనుకున్న వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డులో ఉన్నాయి. మనందరం ఒకటే, ఏదైనా మంచైనా చెడైనా మన పిల్లలు మనందరం బాగుండాలి, మనం మంచి చెడులో ముందుకు పోవాలనుకున్న ప్రతి కుటుంబం ఈరోజు బాగుందమ్మా. ఈ రోజు ఎవరి కుటుంబం బాగలేదంటే నువ్వు ఎవరినైనా తీసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పి కొందరు ఉంటారు వైల్డ్గా మాట్లాడారు. అలాంటి జీవితాలలో కొంతమంది వైల్డ్గా డిసిజన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర అమ్మ జరుగుతున్నది ఒక 5-10% మాత్రమే.
90%, 99%, 95% మన దగ్గర మంచితనం ఉంది. ఇంకా ఈ మంచితనం 5% ఎందుకు మారుస్తలేదు అని అంటే నీ ఇల్లు నీ సంసారం నీకు బాగుంటే సరిపోతుంది, మిగతా వాళ్ళది అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఎంతమంది సైకలాజిస్టులు అమ్మా, సైకియాట్రిస్టులు, కౌన్సిలింగ్, ఇంకా ఏదేదో ఆ సెంటర్స్ ఉన్నాయి, ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్, వీళ్ళు దాంట్లోకి పోవాల్సిన పరిస్థితి ఏందమ్మా? చిన్న పిల్లలే ఈ రోజు మార్చుకుంటే అమ్మ రేపటి రోజు వాళ్ళకి బాధ్యత వస్తుంది కదా. మరి ఆ బాధ్యతలను మనం స్కూల్ నుంచి, ఇంట్లో నుంచి, మన గురువుల నుంచి, మన గుడిల నుంచి, ఇవన్నీ నుంచి రావాలి కదా. మరణాలే అయిపోతున్నాయనంటే మనిషి చూసావమ్మా, ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడు అనగానే చంపేసేసేసి తర్వాత లైవ్ దొరికేస్తున్నారు. మళ్ళీ ఆ దొరికేసింది న్యూస్ అయిపోతుంది. న్యూస్ అయిపోయినాక మిగతా వాళ్ళు అభంశుభం తెలియని జీవితాలు ఎందరో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ భయపడతలేరు అమ్మా. లక్షల మంది భయపడుతున్నారమ్మా. మళ్ళీ చూడండి, ఇందులో సగం మంది అమ్మా ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత చిన్న పిల్లల జీవితాలు ఏమి కావాలి? వాళ్ళు నువ్వు జైలుకి పోతావో లేకపోతే పోలీసు అధికారి పట్టుకుంటాడు, కానీ మరి నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ పిల్లల్ని సమాజంలో ఎంత చిన్న చులుపు అవుతుంది, ఎంత చులకన చూస్తారమ్మా. అలాంటి ఆలోచించరా ఆ తల్లిదండ్రులు? నీకు అంత పైశాచికత్వంగా పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఏదైనా కోరికుంటే పెళ్లి ఎందుకమ్మా? పెళ్లి చేసుకోకుండా కూడా ఎన్నో ఉన్నాయి తిరిగేటి కదా. అలా తిరిగేసి నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. పెళ్లి అనేది ఎందుకు పెట్టుకుంటావు? అటు ఆ కుటుంబాన్ని నాశనం పట్టిస్తారు, ఇటు ఈ కుటుంబాన్ని నాశనం పట్టిస్తారు, అభంశుభం తెలియని పిల్లలని నాశనం పట్టిస్తారు. ఇవన్నీ నాశనం పట్టించిన కారకులు ఎవరు తెలుసా అమ్మా? కొడుకు ఒకవేళ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును దాచిపెట్టి పెళ్లిళ్ళు చేస్తున్న వాళ్ళందరూ ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంటే కొడుకు తప్పు చేస్తే నా కొడుకు తాగుతాడు, నా కొడుకు సంపాదించాడు, లేకపోతే నా కొడుకు సుంట, లేకపోతే నా కొడుకు ఇదని చెప్పేసి మార్చుకునే ప్రయత్నం చేస్తే వేరు. ఈ రోజుల్లో జరిగిన విషయం ఏంటంటే పెళ్లి చేసుకుంటే మారిపోతాడు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటే మారిపోతున్నారమ్మా. పెళ్లి చేసుకుంటే అందరు పారిపోతున్నారు. ఇక్కడ ఒక ఆవిడైతే పెళ్లిళ్ళు చేసుకోకుండా బాబో కావాలంటే ఎవరినొకరు పోయి ఒకరినొకరు అది చేసుకోండి అంటుంది. మొన్న ఒక ఆవిడ ఏదో ఛానల్లో చెప్తుంది. అంటే మనిషి శరీరానికే ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చాలా మంది ప్రేరేపించిన మాటలు ఇవి. మనం ఒకప్పుడు ఏం మాట్లాడే వాళ్ళము? పిల్లలంటే ఎవరు, కుటుంబం అంటే ఎవరు, మన దైవం అంటే ఎవరు, మన గొప్పతనాలు ఏంది, మన యొక్క మంచితనాలు ఏంది మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఐక్యత ఏర్పడేదమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా శారీరక వాంఛ హద్దు వరకు లేదమ్మా. హద్దు వరకు లేకపోవడం వల్ల ప్రభుత్వాలు కూడా కొన్ని ఏం చేశాయి? సహజీవనానికి అనుమతులు ఇచ్చాయి, ఇంకేదో కొన్ని జీవితాలకు అనుమతి ఇచ్చారు కదా. అది ఎందుకు ఇచ్చారంటమ్మా? అక్కడక్కడ అవాంఛనీయమైన సంఘటనల విషయంలో ఇబ్బంది కాకుండా ఇస్తే దాన్ని మన వాళ్ళందరూ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూడండి. ఈరోజు నిన్నగాక మొన్న మియాపూర్ ప్రాంతంలో 3 కొడుకుల్ని వదిలిపెట్టి ఆ అమ్మ చంపి ఆ 10వ క్లాస్ చదువుతున్న వాడితో వెళ్ళిపోయిందనంట. 10వ క్లాసులో కలిసిన స్నేహితుడు ఉంటాడు కదా, గెట్ టుగెదర్, వెళ్ళిపోయిందంట. ఆ 3 పిల్లల్ని ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడమ్మా. అంటే మరి ఆ భవిష్యత్తు ఆలోచన లేదా? శారీరకంగా కలయిక ఎంతసేపు ఉంటుంది? ఒక మాట ఆలోచిస్తే అమ్మా 24 గంటల్లో ఒక అర్ధగంట దాని గురించి ఆలోచిస్తే అమ్మా 23.5 గంటల జీవితమే కదా. మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఆ అర్ధగంట గురించి 23.5 గంటలు ఆలోచిస్తున్నారు. అంటే జీవితం నాశనం అవుతున్నట్టే కదా. కాబట్టి అవగాహన, కామం అనేది ఒక పవిత్రమైనది అనేది మన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్తలేరు. కాబట్టి మనం ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్ ని ఈ విధంగా నెగిటివ్ తీసుకున్న వాళ్ళ జీవితాలు ఈరోజు నాశనం. అభంశుభం తెలియ పిల్లలందరూ రోడ్ల మీద ఉన్నారమ్మా, పోలీస్ స్టేషన్లలో ఉన్నారమ్మా, కోర్టులలో ఉన్నారమ్మా. వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మ ఎవరు, నాన్న ఎవరు, నాన్నని ఇంతవరకు చూడలేదు, రేపటి రోజు నాన్న వస్తాడా రాడా తెలియదు, అమ్మ జైల్లో ఉన్నదో తెలియదు, లేకపోతే అమ్మ ఇంకేమైనా అయిందో తెలియదు. అట్లా ఎందరో తెలిసి అనాథాలు అయిపోయారు తల్లి. పరమాత్ముడు చేస్తున్న ఈ జీవితంలో అమ్మ మానవుడే 99% తప్పులు చేసుకుంటుండమ్మా. ఏ దేవీ దేవతలు, ఏ పురాణాలలో రాసిలేవి ఇవన్నీ. సాధువులందరూ కూడా ప్రతి సభలో చెప్పేది ఏంది? కుటుంబాన్ని కాపాడుకోవాలి, భగవద్గీత చదవాలి, పురాణాలు చదువుకోవాలి, గుడులకి గోపురాలకి ఆడపిల్లల గౌరవం చేయాలి. ఈ రోజు అమ్మ ఒక పెద్ద మనిషి ఇంటికి వస్తే కాలు మొక్కటోళ్ళు ఎంతమంది ఉన్నారు? కాలు మొక్కటోళ్ళే లేరు, ఒక గౌరవం తీసుకునేటోళ్ళే లేరు, వాళ్ళ స్వార్థాలకే ఉన్నారు. కాబట్టి మనల్ని గౌరవం అవతల వ్యక్తి ఇయ్యందమ్మా, నువ్వు గౌరవాన్ని ఆశించొద్దు. నీకు గౌరవం ఉంటే అవతల వ్యక్తి కూడా నీకు గౌరవిస్తాడు. కొన్ని కుటుంబాలు చూడండి అమ్మా, వాళ్ళు కాళ్ళు మొక్కంది అవతల వ్యక్తిని ఇంట్లోకి రానియారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నేను తీసుకొని కానీ అలా మొక్కుతున్నారు. మన సాంప్రదాయం, మన హైదరాబాద్లో ఉన్నారు అలాంటి వాళ్ళు, మన తెలంగాణలో ఉన్నారు అలాంటి. అట్లా మన అందరం ఎందుకు సాంప్రదాయం రావాలి అంటే ఎప్పుడైతే నీ తల పెద్దవాళ్ళ దగ్గర ఉంచుతావమ్మా, వాళ్ళ ఆశీర్వాద బలం ఉండి అరే పలానా బిడ్డని మనం కాపాడుకోవాలి, పలానా బిడ్డని మన ఆపదలో మంచి సంబంధం తేవాలి, మనోడు మంచిగా ఉండాలి, మన బిడ్డ బాగుండాలి అని కోరిక. ఈరోజు సంబంధాలు చూసావా అమ్మ? నిన్న కాకమున్న నిన్న వచ్చింది ఒక తల్లి ఏమంటుంది, సంవత్సరం అయిందంట పెళ్లి సంబంధం వచ్చి, ఇంతవరకే సంబంధం ఓకే అవుతలేదు. మరి మిగతా తీసుకోలేమమ్మా, మిగతా చేసుకోలేము అంటే మిగతా చేసుకోవడానికి ఏమున్నది? ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే ఎంగేజ్మెంట్ అయినాక సంవత్సరం ఆగిపోయింది.
అంటే ఆ పిల్లని ఇప్పుడు బయట చేసుకోలేరు, ఇంట్లో చేసుకోలేరు, మానసిక ఒత్తిడి. వాళ్ళందరూ అడుగుతారు పెళ్ళి ఎప్పుడు అంటే ఎన్ని మనోవేదనలు. ఇలాంటి మనోవేదనలు అన్నింటినీ దాటాలనేది కదా ప్రతి సభలో చెప్పేది. మన గౌరవం మనమే అమ్మా. ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు 170 మంది చనిపోయారు కదా, అఫీషియల్ గానే ఇంతమంది. బాగా గమనించాల్సిన విషయం. అన్అఫీషియల్ గా ఎక్కడెక్కడ ఎన్నెన్ని శవాలు లేవు, ఎంతెంత అనాథాలు కాలేరు. అప్పుడు చూడండి అనాథాశ్రమాలు ఎన్ని లేవు తల్లి. వాళ్ళని తెచ్చుకొని పెంచుకొని గుణగణాలు తెచ్చుకోవాలి. మీరు చాలా ఛానల్ వాళ్ళ విషయాలు తీసుకోవాలి. యూ హ్యావ్ టు గివ్ ఏ కౌన్సిలింగ్స్ టు ది పేరెంట్స్. స్కూల్స్ లో కూడా అమ్మా చాలా మంది టీచర్లు చెప్పాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ కంటే ముఖ్యం కల్చర్ తల్లి. వేర్ కల్చర్ గెట్స్ అక్కడే ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ 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 ఇంత దొడ్డు కళ్ళదాలు తల్లి. అక్షరాలు కనబడతాయి ఆయనకి, అసలైన జీవాక్షరాలు కనబడవు. చదువుకుంటాడు, లక్షలు సంపాదిస్తాడు. పుణ్యం ఎక్కడ ఉందమ్మా? చదువుకున్నాడు పుణ్యం ఉన్నది లేదంటే లేదు, కానీ పుణ్యం ఉన్నప్పుడు చదువుకునే చదువుకు విలువనా కాదా? అందుకని మనందరం కావాల్సింది ఒక సాధువులందరం కూడా ఏం చెప్తామంటే చాలా లక్షల మందికి కౌన్సిలింగ్ పోతుంది ఇప్పటికీ, కానీ అక్కడక్కడ ఆ సందర్భాలు వచ్చేసరికి ఎంత బాధ అవుతుంది అంట. మీరే చెప్పారు ఇప్పుడు వరంగల్లో హన్మకొండలో ఒక అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అంట. రియల్ గానే ఫ్రెండ్ ఈ రోజు వెన్నుపోటు పొడిస్తే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటాడా అమ్మ? రియల్ ఫ్రెండ్స్ మనతో చిన్నప్పటి నుంచి పెరిగి మనెంబడుండి మనకు తెలిసినోడే వెన్నుపోటు పొడుస్తున్నారు. అలాంటిది ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో వచ్చిన వాడు ఫ్రెండ్ అవుతారంటే ఎలా నమ్ముతారమ్మా? ఎలా నమ్ముతారు మిత్రులారా? మీరు మన ఇంటి తిండి తిని మనతో పాటు ఉండి మనకే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వెన్నుపోటు మన పక్కనే ఉన్నది. అలాంటిది ఎక్కడున్నో వచ్చిన వాడి ద్వారా మీరు ఇబ్బంది పడొద్దు. మన అమ్మని, నాన్నని, ఇంటిని, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని గౌరవిస్తే పరమాత్ముడి ద్వారా మార్గం దొరుకుతుంది. కొంచెం మనం ఏ విషయాలు మాట్లాడినా కూడా ఈ రోజుల్లో రుజువు చేసి మాట్లాడితేనే పిల్లలు నమ్ముతున్నారు. ఓపికగా మాట్లాడాలి పిల్లలతోని. వాళ్ళకు ఓపిక టైం ఇవ్వకపోతే రేపటి రోజు నీవు ముసలోడు అయినప్పుడు వాళ్ళు నీకు టైం ఇవ్వట్లేరు. అదమ్మా విషయాలు. గురుగారు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు యూత్ అందరూ ఇవన్నీ చూసేసి కూడా, ఈవెన్ మా ఇంట్లో కూడా మా సొంత 2-3 మామ అన్న వీళ్ళు కూడా పెళ్లి, అరే సరే శ్రావణ మాసం వచ్చింది పెళ్లికి ఏమైనా చూద్దామని అంటే అమ్మో వద్దు, అది ఎట్లా తీసుకుపోయి చంపేస్తుందో తెలియదు అన్న థాట్ కి వచ్చారు యూత్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన దగ్గర సుభిక్షత ఇంకా నిర్మలంగా ఉంది. పెళ్ళిళ్ళు పెద్ద మనుషుల సమక్షంలోనే జరగాలి. ముఖ్యంగా గమనించండి, పెళ్ళిళ్ళు గుడిలో లేదా మన ఇంటి ముందే జరిగితేనే దేవాది దేవతల ఆశీర్వాదం ఉంటుంది. పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో జరిగితే ఆ బలం రాదు. ఎందుకంటే అక్కడ నీకు పెళ్ళైన దగ్గర ఆ రోజు సాయంత్రమే పార్థివ దేహం రావచ్చాడికి, భౌతిక కాయము రావచ్చాడికి, లేకపోతే ఇంకేదో పూజా కార్యక్రమాలు జరగవచ్చు. ఎన్నో విధాలుగా ఉంటాయి. కాబట్టి గుడి ముఖ్యంగా శ్రేయస్కరము, ఇంటి ముందు శ్రేయస్కరము. కాబట్టి దేవాది దేవతల ఆశీర్వాద బలం ఉంటుంది. మనము పెళ్లి చేసుకునే ముందు జాతకాలు చాలా బలంగా చూసుకోవాలి. 1కి 10 సార్లు చూసుకోవాలి. అలా ఈ రోజుల్లో జాతకాలు కూడా ఏం చేస్తారు, కలుస్తలేదు పెళ్ళైనాక విడిపోయేది ఉందంట, మనకి పంతులు తప్పు చెప్పిండంట అని 100 మంది సంసారాలు ఈరోజు కూలుతున్నాయి. అలా కాకుండా అనుభవజ్ఞుల దగ్గర మీ జాతకాలు చూపించుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఇంకా మన దగ్గర మంచితనం బతికే ఉంది. ఎక్కడో జరిగింది మన ఇంట్లో జరుగుతుంది అనుకోకూడదు. కానీ అక్కడ జరిగిన పరిణామాలని మన వాళ్ళపైన ఆ దృష్టి పడకుండా జాగ్రత్తలు పడడమే నిజమైన కుటుంబాలకి కావాలి. ధైర్యం అంటే అదే కదా. పెద్ద మనుషుల సమక్షంలో అటేడు తరాలు ఇటేడు తరాలు ఇప్పుడు చూడట్లేరు. కానీ మనస్సాక్షితో నిజంగా నమ్మి అవతల వ్యక్తితో మనం నిజంగా ప్రేమలో ఉండి అవతల వ్యక్తి నిజంగా మనల్ని కోరుకున్న ప్రతి కుటుంబం బాగుందమ్మా ఈరోజు. కాబట్టి అలాంటి అన్ని కుటుంబాలు బాగుండాలి. ప్రతిరోజు నేను మొత్తుకునేది ఛానళ్ళల్లో కూడా అదే కదమ్మా. నేను ఎక్కువ శాతం మాట్లాడేది కుటుంబాల గురించే, స్త్రీల గురించే మాట్లాడతాను. ఎందుకంటే అమ్మా ఈ రోజు మనం కాపాడుకోకపోతే ఇంకో 25 ఏళ్ల తర్వాత ఏం కాపాడుతాం? వాళ్ళకి ఏమి ఇస్తాం? ఇప్పుడే పెళ్లిళ్ళు ఎక్కడెక్కడ అవుతున్నాయో తెలియదు, ఇంక 25 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు ఆన్లైన్లో అయిపోతాయేమో. మరి ఏంది పరిస్థితి చూడాలి కదా. కాబట్టి ధర్మాన్ని కాపాడదాం. పెళ్లిళ్ళ విషయంలో నిర్ణయాలు బలంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. పెద్ద మనుషుల సహకారం తీసుకోండి మిత్రులారా. ఓకే, ధన్యవాదాలు గురు. నమస్కారం.